ఏం చేస్తున్నావు? చిన్న వర్క్ ఉంటే చేస్తున్నా. హే, ఏంటిది? చిన్న సర్ప్రైజ్ నీ బర్త్డేకి. నా బర్త్డే అని నీకెట్లా తెలుసు? అదేమైనా టాప్ సీక్రెటా ఏంటి? హే, ఏమైంది? అది చిన్న దెబ్బలే, మళ్ళీ ఎప్పుడని చెప్తా. సరే వెళ్తా. వేదా, చెప్పు. ఒకసారి కూర్చో. 2 years నుంచి వర్క్ చేస్తున్నాయి ఆఫీస్లో. కనీసం నా బర్త్డే అని కూడా వర్క్ తెలియదు. థ్యాంక్స్. మరి ఇంట్లో? మమ్మీ కాల్ చేసింది మార్నింగ్, కాల్ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ కాల్ రాలేదు. వంశీ, నిన్నటి వరకు నాకు తెలీదు. ఈరోజు నుంచి నేను ఉన్నా కదా, రోజు సెలబ్రేట్ చేసుకుందాం. ఇంట్లో ప్రాబ్లమ్స్ కూడా నాకు తెలీదు, బట్ నేను ఉంటా ప్రతిదానికి తోడుగా. వర్క్ చేసుకో. ఆ క్షణం ఒకరి తోడు అనేది మనకి ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తుందో, మనని ఎంత మారుస్తుందో అన్న విషయం వాడికి ఫస్ట్ టైం తెలిసింది. ఫస్ట్ టైం కొట్టిన ఫీలింగ్, ఫస్ట్ శాలరీ పడ్డ ఫీలింగ్, ఫస్ట్ టైం మన వాళ్ళు మనల్ని షబాష్రా అన్న ఫీలింగ్, వాడి బండి అది ఫస్ట్ కిక్కే స్టార్ట్ అయిన ఫీలింగ్. బాబా మనకంటూ ఒకరు, వాళ్ళకంటూ మనం ఉన్నామన్న ఫీలింగ్. హార్ట్కి ఇంతకు నుంచి హ్యాపీనెస్ లేదు. నాకు కూడా అనిపిస్తుంది, నాకు తెలుస్తుంది ఏదో ఉంది. తను నన్ను చూసినప్పుడు, నేను ఆమెతో మాట్లాడినప్పుడు ఐ కెన్ ఫీల్ ఇట్ లైక్ షీఈస్ ఫీలింగ్ ద సేమ్ థింగ్ అని.
లేదా ఏంటి హే ఎందుకు ఇప్పుడు ఇవన్నీ? తీసుకోవాలనిపించింది తీసుకున్నా అంతే. ఎప్పుడన్నా కాలేజ్ బంక్ కొట్టినట్టు ఆఫీస్ బంక్ కొట్టారా? అదిగో అడిగే మని వెంట కదిలే ఎవ్రీడే కవరులు జరుపుకుంటూ మొహమాట చెప్పుకుంటూ వెనకే తిప్పుకుంటూ చేదుగున్న లైఫ్లోకి చైనా వాళ్ళని వచ్చావే ఏ బాధ ఇంకా లేదు అంటూ చెప్పనే చెప్పే నా వెంటే ఉంటూ తీసుకోవాలనిపించింది తీసుకున్నా. Ragazzi ఈ పెళ్ళి రిలేషన్షిప్స్ మీద నీ ఒపీనియన్ ఏంటి? హా, పెద్ద క్వశ్చనే. దాని నుండి ఎవరు తప్పించుకోలేరు, కానీ యూ కెన్ చూస్ టు సఫర్లెస్. అయినా నీ పనులు నువ్వే చేసుకుంటావు, షాపింగ్ చేసుకుంటావు, ఫుడ్ ఎక్స్పెన్సెస్ కార్ డ్రైవింగ్తో సహా అన్నీ నువ్వే చేసుకుంటావు. పెళ్ళైనా కూడా ఇంతేనా? పెళ్ళాక చేయాలని ఏముంది? వచ్చిన వాళ్ళు మరి వచ్చేటోడికి కార్ డ్రైవింగ్ వచ్చా రాదా అడగవా? వస్తుందా? బెంగళూరు నుంచి హైదరాబాద్కి డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు కదా, నన్ను ఫ్యామిలీని చూడడానికి. అర్థం కాలేదు. గౌతమ్ బెంగళూరులో ఐటీ ఎంప్లాయ్. గౌతమా? బాయ్ ఫ్రెండా? నాకెందుకు చెప్పలేదు? చెప్పుండాల్సింది కదా. చెప్తా, పెద్ద స్టోరీలే చెప్తా. ఇక్కడ ఆపేయి. ఏంటి? కారు ఇక్కడ ఆపేయి. అరే చెప్పు, ఇక్కడే కదా దింపేస్తా కదా. పర్లేదు, ఇక్కడ ఆపేయి. అరే మధ్యలో దిగిపోతానంటావేంటి? కొన్నిసార్లు మధ్యలోనే దిగిపోవాలి. అదేంటి? ఇక్కడే ఆపేయి. ఇప్పుడు పడ్డా చూసుకో. ఎందుకు? మళ్ళీ ఎందుకు ఇవన్నీ? ఇన్ని రోజులు బాగానే ఉన్నావు కదా, మళ్ళీ మళ్ళీ సడన్గా ఏంది ఇది? నీ పని నువ్వు చూసుకో. ఎక్స్పెక్ట్ చేయలేదు. వేద ఇంకా నన్ను ఫ్రెండ్ అనుకుంటుందా?
అసలు నాకు ఫీలింగ్స్ ఉన్నాయని కూడా తెలీదా? నాకు ఎందుకు ఆమెకు ఫీలింగ్స్ ఉన్నాయనిపిస్తుంది. ఫ్రెండ్షిప్ అంటే ఏంటో నాకు తెలుసు, కానీ దీని పేరేంటి? ఖచ్చితంగా ఫ్రెండ్షిప్ అయితే కాదు. వై ఓన్లీ గౌతమ్? ఇది నా చాయిస్ కాదు. మా డాడీ నా బ్రెయిన్లో లాక్ చేసిన క్యారెక్టర్ మాత్రమే. కానీ ఈ సడన్ ఫీలింగ్స్ కోసం ఆశలతో కోటలు కట్టుకున్న నా ఫ్యామిలీ ముఖ్యమా, లేదా నాకు నేనా? ఈ విషయంలో నాకు మా డాడీని, ఇటు వంశీని ఎవరిని బాధ పెట్టాలని లేదు. కాలం ఇంకా పరిస్థితులు ఆడిస్తున్న నాటకంలా ఉంది. హలో, ఆఫీస్ ఎందుకు రాలే? సిక్ లీవ్లో ఉన్నా. ఏమైంది? సరే, ఒకసారి రేపు ఆఫీస్ రా, మాట్లాడాలి. వంశీ సారీ. చెప్పు, ఏదో మాట్లాడాలన్నా. లాస్ట్ మంత్ పెయిడ్ లీవ్స్ తీసుకోలేదు. ఈ మంత్ ఒక 2 లీవ్స్ ఉన్నాయి. థర్స్డే నుండి సండే వరకు ఒక 4 days లీవ్ తీసుకొని గౌతమ్ దగ్గరికి వెళ్ళొద్దాం అనుకుంటున్నా, ఒక్కదాన్నే. చెప్పలేదు. లాస్ట్ మంతే వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ తాంబూలాలు తీసేసుకున్నారు. ఎంగేజ్మెంట్ డేట్ కూడా ఫిక్స్ చేసేసారు. వాట్? ఎంగేజ్మెంటా? చాలా కన్విన్స్ చేశారు. ఓకే చెప్పాల్సి వచ్చింది. తెలీదు ఏమవుతుందో, కానీ అబ్బాయి మంచోడే. ఇంకేమైనా ఉందా చెప్పేది? ఏం లేదు. సరే మరి.